దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి తౌట మండలంలో ఈ యొక్క మల్లన్న సాగర్ బాధితులను చూసుకున్నట్టయితే మల్లన్న సాగర్ కింద 14 గ్రామాలు ఉండేవి. 14 గ్రామాలకు సంబంధించి ఈ యొక్క రైతులు ఈ యొక్క ఉన్నటువంటి వాళ్ళ భూములను విపరీతంగా అప్పుడు పోలీస్ అధికారులు అధికారుల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భూములను కూడా లాక్కోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే విజువల్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టే పల్లెపాడు గ్రామానికి చెందిన పల్లెపాడు తండాకు సంబంధించిన గ్రామస్తులు మనతో ఉన్నారు. వాళ్ళ యొక్క పోయినటువంటి నిర్వాసితులు ఈ యొక్క గ్రామానికి వచ్చి లబోదీపమంటూ ఈ యొక్క ఏడుస్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి 100 కుటుంబాల వరకు ఈ యొక్క పల్లెపాడు తండాకు సంబంధించి ఉండడం జరుగుతుంది. వారు గ్రామానికి వచ్చి ఈరోజు అంటే గతంలో ఇస్తామన్న ప్యాకేజ్ ఇవ్వలేదు, మాకు గుడికి గుడి బడికి బడి అన్న నినాదంతో అధికారులు గతంలో చెప్పారు తప్ప ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదని చెప్పి ఎంతో రోదనలతో ఈ యొక్క గ్రామం అంతా ఎంతో పల్లె తండాకు సంబంధించిన గిరిజనులే కావడం, వారికి ఉపాధి కోసం ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఒక ఉపాధి కూడా పొందిన వారే కాబట్టి ఈ యొక్క మా గ్రామం నుంచి విడిచిపెళ్ళి గజ్వేల్ నియోజకవర్గంలోని ఆర్ఎన్ఎన్ కారులో వాళ్ళకు ఇండ్లను ఇవ్వడం జరిగింది. ఆ ఇండ్లు కూడా ఎటువంటి వాళ్ళకు సరిగా ఉండకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ యొక్క మల్లన్న సాగర్ సంబంధించి బ్రాహ్మణ బంజేరుపల్లి, కిష్టాపూర్ తండా, లక్ష్మాపూర్, తిరుమలగిరి, మోగుల్ చెరువు తండా, వేమ్లగాడ్, తుర్కా బంజేరుపల్లి, వడ్డెర కాలనీ, పల్లెపాడ్, ఎర్రవల్లి, సింగారం, దస్తగిరి నగరం, పల్లెపాడు తండా. ఇప్పుడు ప్రస్తుతం మనం పల్లెపాడు తండాలో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆవేదన గురవుతున్నారు. మాకు తీసుకున్నంత మాత్రాన మాకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి తప్ప మాకు తీసుకున్నటువంటి భూములకు సమానంగా మాకు భూములు ఇస్తాం, మాకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ఎంతో చెప్పిన పరిస్థితులు చూసాం. కానీ రాత్రికి రాత్రి ఈ యొక్క డీసీఎంలను పెట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. మాకు తరలించినంత మాత్రాన అక్కడికి పోయిన తర్వాత కూడా మాకు ఎటువంటి నష్టపరిహారం ప్యాకేజ్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఈ యొక్క పల్లెపాడు తండాకు సంబంధించిన తండా గిరిజనులే కావడం అందరూ కూడా వారికి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటే కానీ వెళ్ళని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి భూములను లాక్కొని మాకు నష్టపరిహారము ఎకరానికి 6 లక్షలు ఇస్తా అని చెప్పి, పట్టా భూములకు 6 లక్షలు ఇస్తా అని చెప్పి, దాంతోపాటు అసైన్ భూములకు కూడా 6 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు అధికారులు కూడా ఇవ్వకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు వాళ్ళు విడిచిపెట్టినటువంటి స్థలం పల్లెపాడు తండాకు వాళ్ళందరూ కూడా గ్రామస్తులు వచ్చారు. మనతో పాటు ఈ యొక్క ఇంటి యజమాని మనతో ఉన్నారు. చెప్పండి, ఏంది పరిస్థితి, ఎట్లా జరిగిందని చెప్పొచ్చు సార్? ఎందుకంటే మాకు మల్లన్న సాగర్ గురించి ఏమన్నానంటే అప్పుడు మీకు ఏదైనా సరే కానీ మేము మీ భూమి పోతే భూములు ఇస్తాము, మీ ఇండ్లు పోతే ఇండ్లు ఇస్తాము, మీకు ఫుల్ ప్యాకేజ్ ఇస్తాము, మీ పిల్లలకు కూడా 18 ఏళ్ళ పిల్లలకు కూడా మేము ఎందుకంటే మీకు పిల్లలకు కూడా ప్యాకేజ్ ఇస్తాం, పిల్లలకు కూడా 250 గజాలు ఇస్తాము, అక్కడ ఇండ్లు కట్టిస్తాము, మీకు ఒక న్యాయం చేస్తామని ఆ రోజు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని ఎంతో ద్రోషిరు. అయితే ఏం చేసినంటే మేము కూడా సరే సార్ మరి మాకు మీ ఒక న్యాయం చేసి మాకు జర ఉపాధి కలిగేటట్టు మేము ఎక్కడైనా అడవి ప్రాంతంలో కానీ చెరు శిఖర్లలో కానీ మాకు కొంచెం భూమిలు ఇచ్చేయి సార్, మాకు పైసలు వద్దని అట్లా కూడా చాలా ఇబ్బంది పడి కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కడుపులో ఏదో దయగలిగాను సార్ అని అంటే సరే బిడ్డ మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, మీరు పెద్ద మనుషులు ఉండి మీరు మీ పిల్లలకు కూడా చెప్పాలి, లేకుండా మీ గ్రామస్తులకు చెప్పాలి అని అంటే కూడా సార్ మాకు భూములు ఇచ్చేదాకా మేము భూములు విడిపోం సార్, మా ఇల్లు గులగొట్టుకోం సార్. ఎందుకంటే మేము ఇంత తరాలు బట్టి ఉన్న వాళ్ళము, ఊరు రాకముందు మా తాండా ఇక్కడ మా తాతలు ముత్తాతల నుంచి ఒక 400 సంవత్సరాల కింది నుంచి మా తాతలు వచ్చారు, తాతలు వెనుక మా ముత్తాతలు, మా నాన్నలు, మేము కూడా ఇప్పుడు ఈ వయసులో వచ్చినాం సార్, మేము ఎక్కడ పోయి బతకాలి, ఇంత ఇబ్బందితోటి మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఇప్పుడు మా పశువులు ఉన్నాయి, ఒక్కొక్కని 10-20 ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మేము సార్ వెళ్ళలేము సార్, ఇక్కడనే బతుకుతాము, మీరు ఏమన్నా సరే సార్ మేము వెళ్ళామని ఎంతో హింసలు పెట్టినా కూడా మేము వెళ్ళామని అంటే మీకు అనుకున్నట్టు మేము చేస్తాం కదా, మీరు ఏం రంది పడలేదు, మా పిల్లలక మీకు చూసుకుంటామని అంటే మేము కొంతవరకలా ఒక 4 ఏళ్ళ తర్వాత కూడా అట్లే సతాయించినాం. అయితే ఇక మా భూములు సర్వే చేసుకోరు, భూములు సర్వే చేసుకున్నాక భూముల పైసలు ఇచ్చారు, భూముల పైసలు ఇచ్చినాక సార్ మరి ఎట్లా మీరు భూముల పైసలు ఏది మాకు లవాన్ భూములు ఉన్నాయి, కొన్ని పట్టా భూములు ఉన్నాయి, మరి ఏ విధానం కట్టిస్తారు సార్ అంటే లవాన్ భూములకు కూడా అదే 12 లక్షలు బయట నడుస్తుంది కదా, అదే 12 లక్షలు కట్టిస్తామని కనీసం 6 లక్షలు చేసిరు సార్. 6 లక్షలు చేసిన లవాన్ భూములకు ఎవరైనా జర నాయకులు మంచిగా ఉంటే వాళ్ళకు కొన్ని 2 లక్షలు 2.5 లక్షలు కొంతమందికి 3 లక్షలు ఇచ్చారు. ఇక ఏ మామాయకులకి ఇప్పుడు దాకా రాలేదు సార్.
ఎందుకంటే ఎందుకు సార్ మీరు ఇట్లా చేసుడు న్యాయమా? ఇది మరి ఇండ్లు ఎట్లా చేస్తారు సార్ మాకు ఇప్పుడు ఇండ్లు అంటే? అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే నీకు ఎంత భూమి పోయింది, నీకు ఎన్ని ఇండ్లు ఉండేది ఇక్కడ? నాకు ఇక్కడ ఐదు ఇండ్లు మావి. ఎందుకంటే మా కొడుకులు 15 ఇండ్ల కింద ఏర్పడ్డారు. ఏర్పడితే వాటికి బై నంబర్ రాసేసారు. బై నంబర్ ఎట్లా రాస్తారు సార్? మరి మేము దాన్ని తీసుకోకపోతే అది నెంబర్లు వేయకపోతే మేము నంబర్లు వేసి బై నంబర్ కింద డబ్బులు ఇప్పిస్తామంటే, సరే సార్ మరి మీకు తెలుసు అని, మేము చదువుకోలేదు మాకు ఏది తెలియదు అంటే, ఏం తెలియకుండా మీకు తెలిసినట్టు చేస్తాం కదా, మీకు అంత అన్యాయం చేయం కదా, ప్రభుత్వం నా చేతిలో ఉన్నది కదా అని ఇక నాయకులు అన్నారు. నాయకులు ఉంటే సరే సార్ మీకు ఏ న్యాయం జరిగితే ఆ లెక్కనే చేయరు అని అంటే, సరే మీకు ఇప్పిస్తున్నారు. ఇక ఇండ్లకు ఏం చేసిరంటే, కొంతమంది ఇక చిన్నగా పూరి గుడిసెలో ఎట్లా ఉన్నారో అంత ఇబ్బందిగా పడుతున్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేస్తామంటే, సరే సార్ మీకు తెలిసినట్టు చేయరు, ఎందుకంటే మీరు ప్రభుత్వం నడుస్తుంది కదా సార్, మీ చేతిలో ఉన్నది కదా, మీరు ఏదైనా న్యాయం చేయగలుగుతారు కదా అంటే, మాకు మామూలుగా రేట్లు పెడితే మేము ఇవ్వమని కొంతవరకాల జర పెద్ద మాకు జర చాలా మంచిగా ఉండే ఇండ్లు గట్టితనంతో ఉండే. మేము ఇవ్వకపోతే ఏం చేసిరంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి, మేమే న్యాయం తిరిగి ఇప్పిస్తాము, మీరు ఏదో పెట్టుకోరు అని అంటే, ఒక్కొక్కరు 4 లక్షలు రాసిరు, ఒకరు 3 లక్షలు రాసిరు, ఒకరు 5 లక్షలు రాసిరు. అలా మా కొడుకులకు ఏం బై నంబర్ల కింద మీరు ఇస్తే సార్ అవేనా ఎంత ఇస్తారో మీకు న్యాయం తిరిగి ఇవ్వమంటే, మేము చూసుకుంటాం, మీరు కూలగొట్టానంటే మేము కూలగొట్టామని అట్లే ఆపేసాను సార్. అట్లా ఆపేసినాక మా వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా నాకు పశువులునే 10-15 గోదలు ఉన్నాయి, కోళ్ళు, ఎడ్లు అన్నీ ఉన్నాయి. నేను ఎట్లా వెళ్ళిపోవాలి, ఇది ఇడిచిపెట్టి మా కొడుకులకు అక్కడ న్యాయం ఎట్లా జరుగుతుంది అని అంటే, వాళ్ళు ఏం చేసినా అంటే, ఆయనతో 2-3 నెలలు ఉన్నా నాకు కూడా ఇబ్బందిగా జరిగింది. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఇక్కడ కరెంట్ లేదు, మొత్తం తొలిచేసిరు, తండా చుట్టూ మొత్తం జేసీబీలు పెట్టి పొక్కలు కొట్టేసిరు, అంత మట్టి తీసేసిరు. ఇక ఎట్లా ఉండాలని నేను వెళ్ళిపోయినా. ఓకే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వం? ఏం కోరుకున్నా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకంటే మాకు న్యాయం చేసి మా ఇండ్లు ఎంత ఉండే మాకు ఏరియా ఇక్కడ, దాని గురించి ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వం మనకు కొంచెం న్యాయం చేసి మాకు డబ్బులు ఇప్పిస్తారు అని ఇది ఒక కోరిక మేము కోరుకొని, ఇప్పుడు మా కొడుకులు రాలేదు, కొడుకులకు కూడా ఇవ్వాలి. మరి ఇంకా మాతో పాటు చాలామంది ఉన్నారు, ఇప్పుడు 100 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలకు రాలేదు, వాళ్ళకు కూడా ఒక న్యాయం చేసి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇది వాళ్ళకి అప్పుడు కేసీఆర్ కూడా ఏం మాకు ఇవ్వలేదు, మాకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు కూడా తోల్చేసిరు. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు కూడా చేతి గుర్తు నుంచి మాకు ఏదైనా న్యాయం చేస్తారు అని మేము ఒక కోరిక, మా కోరికతోటి ఇది మేము నష్టపోయినాం కదా, మాకు ఎక్కడైనా భూములు ఎక్కడైనా అడవి ప్రాంతంలో చూపించినా సరే ఎక్కడైనా వెళ్ళిపోతాం, లేకుండా మాకు భూమి ఉన్నది ఇక్కడికైనా ఇప్పుడు జేసీబీలు పెట్టి సాఫ్ చేసినా మేము వచ్చి ఇక్కడ గుడిసెనో వేసుకొని కూడా అట్లా మాకు నీళ్ళ సౌకర్యం ఉన్నాయి, మంచి మంచి కుంటలు ఉన్నాయి, చెర్లు ఉన్నాయి, ఇక్కడ మేము ఏదో చేసుకొని ఇక్కడనే బతాము. ఏదో కాందేశంలో పోయి భూములు కొనుక్కొని రోడ్ల పండి చచ్చిపోతురు, ఏదో బస్సుల కింద పడి, లేకుంటే బండ్లు పేలు అయిపోయి, లేకుంటే ఏదైనా వాళ్ళకు ఆట వచ్చి కూడా ఎంతోమంది జరిగిపోతున్నారు. మా తమ్ముడు కూడా మొన్న జరిగిపోయాడు, వాళ్ళ కొడుకు కూడా జరిగిపోయాడు. ఇక్కడ మా కొడుకులు అంత ఇబ్బంది పడుతున్నారు కాని దేశంలో భూములు కొనుక్కొని. ఆ భూములు మాకు అవసరం లేదు, ఆ భూములు వాళ్ళు తీసుకున్నా సరే కానీ మా భూములను సాఫ్ చేసి ఇచ్చినా ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఏదో కష్టం చేసి మేము బతకగలుగుతామని ఒక మా కోరిక. ఏదో మీకు దయ కలుగుతుందని, ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందని, ఏది నా అభిమానంతో నేను ఒకటి మీకు దయ కలగాలని, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సాయం చేస్తుందని ఒక చేతులు జోడించి నేను మీకు ఏదో మీ కొడుకు లెక్కనో మీ తమ్ముడు లెక్కనో నేను చేస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే ఈ సారు కూడా ఇప్పుడు ఎందుకంటే అప్పుడు వచ్చిండు సారు, వచ్చి కూడా 4-5 రోజులు ఇక్కడ మాతో పాటు ఉండి, ఇప్పుడు బురుగుపల్లి ప్రతాపరెడ్డి కూడా వచ్చిండు, అదే కిష్టాపూర్ ఊర్లో మీటింగ్ పెడితే ఇక్కడికి వెళ్ళి లాఠీ చార్జీ చేసి కూడా వాళ్ళు పంపిస్తే కూడా అట్లా లాఠీ చార్జీతో దెబ్బలు తిని కూడా మేము ఇక్కడనే ఉండిపోయినాం. అందరు వెళ్ళిపోయారు, ఎందుకంటే ప్రభుత్వంలో అందరు వెళ్ళిపోయారు, వాళ్ళు నాయకులు కాదు వెళ్ళిపోయారు. కానీ మేము తరాలు బట్టి ఉన్న వాళ్ళం, మాకు ఎన్ని దెబ్బలు కొట్టినా ఇంత హింస బాధలు పెట్టినా మేము ఇక్కడనే జీవధారణం చేసుకుంటామని ఇక్కడనే ఉండి మేము కొన్ని రోజులు ఉన్నాక 4 గంటల తర్వాత మమ్మల్ని ఇక్కడి నుంచి లాగినా కూడా మేము అంతా కూడా ఇబ్బందిలో కూడా లాగేసిన, అందరూ వెళ్ళిపోయినా కూడా నేను పశువులను పట్టుకొని ఇక్కడనే కొన్ని రోజులు ఉండి కూడా నేను ఒక్కరిని ఏం చేయాలని నేను కూడా వెళ్ళిపోయినా. ఇప్పుడు వరకల మీ దయచేసి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని 10 నేను చేతులు జోడించి అంటున్నా, మాకు ఇప్పియాలి సార్ అని. ఈ పరిస్థితి ఎవరిని చూసినా కూడా ఒక కంట తడి పెట్టే పరిస్థితి ఉంది, ఎందుకంటే వారికి జరిగినటువంటి అన్యాయము మాకు న్యాయం జరగాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. చెప్పండి, అంటే మీరేమనుకుంటున్నారు ఆ విషయంలో? గత ప్రభుత్వం చేసింది కొంచెం వైఫల్యాలు ఉన్నాయి సార్. ఏంటంటే అప్పుడు కొన్ని సంవత్సరాల కింద మేము తరబడి ఈ ఎస్టీలు గిరిజనులు కాబట్టి మేము బతుకుతెరు ఆ రాళ్ళు ఆ కట్టెలో మా పొలాలు రాళ్ళ పొంటున్నాయి, అడవిలో వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం మేము.
మాకు మాయమాటలు చెప్పుకుంటా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం చెప్పి అని రకరకాల మోసాలు చేసుకుంటా మమ్మల్ని మా భూములు లాక్కున్నారు. సరే లాక్కున్నారు, మేము ఒక్కరు చచ్చిపోతే 100 మంది బతారని చెప్పి ఆ రోజు ఆ గవర్నమెంట్ అన్నది. కాబట్టి ఈ రోజు ఏంటంటే మేము ఎడారి ఇలా పడేసారు, మాకు ఆ గజ్వెల్లో తీసుకుపోయి ఎడారిలో పడేసారు. కాబట్టి ఇప్పటికైనా ఆ గత ప్రభుత్వం మోసాలకు ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్ కొంచెము మా పట్ల శ్రద్ధ చూపించి మాకు వచ్చే నష్టపరిహారం కొద్దిగా సర్వేలు చేపించి ఎవరికి ఏం పోయినాయి ఏం కథ అని ఒకసారి అది చూసి ఆ సర్వే చేపించి అందరికి నష్టపరిహారం పోయేటట్టు అది కొద్దిగా చూడాలి సార్. ఇంకొకటి ఏంటంటే ఈ గిరిజనులు ఏం తెలవని వాళ్ళు, ఒకటి ఈ గిరిజనులు తెలియని వాళ్ళు, వీళ్ళకి చదువు రాదు ఏం రాదు. ఒక ఇండస్ట్రీ పెట్టి ఇప్పుడు కొద్దిగా పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఒక ఇండస్ట్రీ పెట్టి వీళ్ళకి ఏదైనా ఉపాధి హామీ అక్కడ ఇప్పుడు పెట్టిన ప్రాంతంలో ఏదైనా ఉపాధి హామీ కల్పించాలి. ఇప్పుడు రోడ్ల పొంట లేబర్ పోతురు, రోడ్ల పూట యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు రోజుకొక శవం మా కాలనీలకు వెళ్ళి రోజు 2, 3 ఈ 14 ఒక దగ్గర ఉన్నారు కాబట్టి పని లేకుండా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఏ రైతన్న పిలుస్తుంటే ఒక్క రైతు పిలుస్తుంటే 10 మంది పిలిస్తే 20 మంది పోతారు. అక్కడ దొరికేదేమో 200కు, వాళ్ళు ఇచ్చేది మాకు 100 రూపాయలు ఇస్తారు. ఏంటంటే మా మంది ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి పట్టారు బాగా, మాకు అవసరం లేదా మీరు దిగిపోరు అని చెప్పి వీళ్ళకు రెక్కాడితే కానీ బొక్క ఆడని పరిస్థితి. 1000 ఎకరాల భూములు ఉన్నోళ్ళు కాదు ఇక్కడ. వీళ్ళు పెద్ద దొరలు అసలు పెద్ద ఆస్తులు సాస్తులు సంపాదించిన వాళ్ళ భూములు కాదు. ఎవరికన్నా 4 ఎకరాలు 2 ఎకరాల భూములు ఉన్న రైతులకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి చిన్న చేతికలను తీసుకుపోయి ఆ రోడ్డు మీద పడేశారు. కాబట్టి ఇప్పటి గవర్నమెంట్ కొద్దిగా మా పట్ల శ్రద్ధ చూపించి ఏంటంటే మమ్మల్ని చంపారు 100 మందిని బతికిచ్చారని అంటారు కదా, ఏ గవర్నమెంట్ అన్నా అంటుంది కదా. ఇప్పుడు వెంకటరామరెడ్డి కూడా కొద్దిగా మా పట్ల అప్పుడు ఏం చేసిండంటే ఏడికైనా పోయినా మా కంట్లో పెట్టుకునే మేము నిర్వాసితులు అంటే మేము ఏడికైనా ఊరికి పోవాలి ఏదైనా చేయాలంటే మేము ఏదో తప్పు చేసినట్టు. ఏ ఊరు అంటే మల్లన్న సాగర్ అంటారు. మల్లన్న సాగర్ అనగానే మాకు చిన్న చూపు, మేము ఏదైనా హేళన చేసినట్టు. మల్లన్న సాగర్ ఏదో మేము దొంగతనం చేసినట్టు, మేము తీవ్రవాదులాగా మాకు చిన్న చూపు కూడా చూస్తారు సార్. ఎక్కడైనా పోయినా సరే మల్లన్న సాగర్ అంటే మేము చెప్పుకోనికే సిగ్గు అవుతుంది. డబుల్ బెడ్రూమ్ అంటే పల్లెపాడుకు సంబంధించి ఎన్ని కడప ఉండేది ఇక్కడ మనం చూసుకున్న పరిస్థితి? అప్పుడు మీరు ఉన్నప్పుడు ఎన్ని కడపలు ఉండే, ఎన్ని ఇండ్లు ఉండేది ఇక్కడ? ఈ ఎస్టీ వాళ్ళదేమో 100 ఇండ్లు ఉండే సార్ అప్పటికి. మాది ఈడ 1400 ఓటర్, ఈ పల్లెపాడు జీపీకి 1400 ఓటర్ ఉండే. ఇప్పటికెంత 1800 చిల్లర అయింది. ఇప్పటికి ఈ 4 సంవత్సరాల్లో 1800 చిల్లర అయింది. ఈ 1800 ఇప్పుడు ఆడకు పోయి మళ్ళీ R&R కాలనీలో ఉన్నాం కాబట్టి ఈ R&R కాలనీలో మాకు ఎలాంటి బతుకుతెరు లేదు ఆడ. ఒకటి ఏంటంటే ఆ బైకులు తీసుకొని అటో ఇటో రోడ్ల పొంట ఏదైనా పని చేసుకొని ఇంక బతకాలంటే వాడు రోడ్ల పొంట ఏ వారంలో ఒక 4, 5 యాక్సిడెంట్ అయ్యి ఇట్లా చనిపోతారు. తక్కువ వయసులో వాళ్ళ భర్తలు చిన్న పిల్లలు, ఒక్కొక్క పాప 2 పాపలు ఉన్న ఆ లేడీస్ రోడ్డు మీద పడిపోయారు. పరిస్థితి ఘోరం అయిపోయింది. డబ్బులు ఒకటి లేవు. ఏంటంటే వాళ్ళు కావాలంటే ఇప్పుడు రికార్డ్ అని కానీ బోర్డు ఇది పరిస్థితి ఘోరం ఉంది కాబట్టి ఏదైనా పని చేసుకోవాలంటే కూడా వీళ్ళు బయటికి వెళ్ళి ఆ ఇండ్ల పని అటో ఇటో ఏదో ఒకటి చేసుకొని బతురు తప్ప మాకు అక్కడ చాలా ఘోరం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా కొద్దిగా చొరవ తీసుకొని మాకు ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా కట్టి మాకు ఏదైనా ఉపాధి కల్పించాలి. లేదు అనుకుంటే ఇప్పుడు 50 TMS వాటర్ వచ్చినా కానీ మాకు ఇక్కడ నీళ్ళు మునిగాయి సార్. ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ తీస్తే ఒక్కటి కూడా మునిగాయి. మా భూములు మాకు జేసీబీలు పెట్టి సాఫ్ చేసి ఇస్తే మేము ఇక్కడ బతికేతానికి మళ్ళీ వచ్చేదానికి కూడా సిద్ధం ఉన్నాం మేము. ఏంటంటే మేము అక్కడ ఉండి కూడా బతకలేము. మాకు చాలా చచ్చిపోవుడు, ఎవడు బతుకుడు, ఇటు గుద్దుకున్నాడు, వాడు కాలు ఇరిపోడు, చేయి ఇరిపోడు, అడిగి పోయినాక కూడా మాకు మంచిగా ఏం లేదు సార్ అని చెప్పి కోరుతున్నాం. ఒకటి మీరు చెప్పండి, అంటే మీది ఎంత భూమి పోయింది, మీకు ఎంతమంది పిల్లలు, ఏంది పరిస్థితి? నాకు 2 కొడుకులు 1 బిడ్డ సార్. నాకు 8 ఎకరాల భూమి ఉండే ఇక్కడ పట్టభూమి. ఈ పట్టభూమిలో నేను ఎప్పుడు వ్యవసాయం వరి పంట పండించుకొని నా 60-70 మేకలు ఉండిండే, ఒక 30-40 జీవాలు ఉండిండే, గొర్రెలు ఉండిండే, ఒక 4 బర్రెలు ఉండిండే. ఆ బర్రెలు ఉన్నాక కూడా ఇవి నేను మేపుకుంటూ నా పిల్లలను తోలుకొని చదువు తోలలేను. ఒక పిల్లని చదువు తోలినా ఇక మాకు భార్య, మా పిల్లలు, మేము అంత చేసుకొని ఇక్కడ బతికిన వాళ్ళము. బతికిన విధంలో బతికితుంటే బతుకుతూ ఉన్నదాన్ని మా మంచిగా చూసి అది ఉండి ఇంతకంటే మంచిది అట్టు మీకు ఇప్పిస్తాము, అంత మంచిగా చేస్తాము. మీరు ఒక్క ఊరు పోతే నేను ఎంతకంటే మీకు సవలతు మీకు చూపిస్తాము, మీరు ఇటు పెట్టాలి, ఎంతకంటే మంచి మేలు చేస్తాము అని చెప్పిన విధంలో మేము ఇటు వదిలేక మేము ఇలా ఇల్లు కూడా కూలగొట్టకుండా వెళ్ళిపోయినాం. మిమ్మల్ని అటు మీకు ఇల్లు ఇస్తారు, ఆ ఇల్లు చూసుకోరి మరి అన్నారు. ఈ సమాలు ఎత్తుకోపోరి, అందులో పెట్టుకోర్రి, మీకు తర్వాత మీ పైసలు వచ్చినాకనే ఇక్కడ ఇల్లు ఇస్తామని మీరైతే ఆడ ఇల్లు చూసుకొని అన్నారు. అనుడితోనే మా ఇల్లు మేము అటు పోయినాం, ఇల్లు అన్ని సాఫ్ చేసేసారు. మా గోదలు కూడా ఇటు పోయినాయి. సంవత్సరం తర్వాత కట్టుకెళ్ళకి అమ్ముకున్నాం. ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వాన్ని వచ్చి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం అంటే సారు మాకు ఎంత న్యాయం చేసి మా పిల్లలు, మేమైతే గిట్ట ఈ ఏజ్కి వచ్చిన వాళ్ళము, ఇక పిల్లలకనే ఇంత జర మంచి మాకు న్యాయం చేయాలి అని 10,000 శనార్థి చేసి మేము కోరుకునేది కాదు. మాకు మంచితనం జరగాలి. ఒక మా ఇవన్నీ ఏమైనా పోయినాయి కూడా మాకు ఇప్పియాలి.
ఇది ఒకటి అంటే మీరు చెప్పండి, అంటే మీకు సంబంధించి మీది ఎన్ని ఇండ్లు పోయినాయి, మీకు ఎంత ఆస్తి నష్టమైందని చెప్పచ్చు ఇక్కడ? మాకు ఒక 6 ఎకరాలు ఉంటాయి సార్. 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు మొత్తం పోయింది. 2 అన్నదమ్ములం, 2 ఇండ్లు పోయినాయి. ఈ 2 ఇండ్ల పైసలు రాలేదు. ఇక్కడ ఏమన్నారు అప్పుడు ప్రభుత్వం అంటే అక్కడికి పోగానే అన్నీ ఇప్పిస్తాము, మీరు రావాలి ఇక్కడికి కాల్ చేయాలి ఇండ్లు అంటే కాల్ చేయించాం. కాల్ చేసినాక ఆడికి పోయినాక పరంపోగులు 2 ఎకరాలు ఉన్నాం. ఆ పరంపోగులు కూడా మా పేరు మీద కాలే. ఆ పరంపోగులు కూడా మా మీద రాలే. ఇప్పుడు పరంపోగులు ఇప్పుడు పట్ట చేస్తామన్నారు. అప్పుడు ఇదే వెంకటరామరెడ్డి సార్ ఏమన్నారు, పట్ట చేసిస్తాము, మీరు ఏం టెన్షన్ పడవద్దు, మీరు కొన్న భూములు పట్ట చేసిస్తామన్నారు. అవి కూడా కాలేదు. ఏమైనా పోయినప్పుడు అలా ఏమైంది సార్ అంటే చిన్న చూపు సార్ అప్పుడు ఏమైనా ఒక ఎత్తుకొని వస్తారు మీరు మల్లన్న సాగర్ వాళ్ళు అంటే మొత్తం ఇదైపోయింది మీకు అని చెప్పి అప్పుడు తిప్పలు పెట్టింది. ఆయన కూడా కేసీఆర్ సార్ దగ్గర కూడా పోయినాం, ఇదే పరంపోగులు కొన్నాం సార్, మరి మీరు జాగాలు మీరు ఇవ్వకున్నా సరే మేము కొన్నాం సార్, మాకు కొన్న జాగాల కన్నా ఇది చేయండి సార్, న్యాయం చేయండి అంటే కూడా ఆయన కూడా పట్టించుకోపోయి ఆయన సపడే కూకున్నాం. ఇప్పటికైనా మా జాగాలు మాకు వచ్చేటట్టు చేస్తే అంతేకంటే సైనత్రం ఏం లేదు. అంటే మీరు చెప్పండి, అంటే మీకు ఏమైంది, మీ బాధ ఏంది? మీ సార్ నాది కోళ్ళపారం ఉంది. కోళ్ళపారంది పైసలు మా అన్నదమ్ములు, మా నలుగురు అన్నదమ్ములకు అందరికీ 18 లక్షలు వచ్చినాయి ఇండ్లకు. నాది కోళ్ళపారం ఇల్లు గురించి నాకు కూడా 18 లక్షలు వాళ్ళతో ఏమైనా ఎక్కువ రావాలి, మునప రావాలి కదా, రాలే. అయితే ఆ కోళ్ళపారం గురించి నేను ఒక 6 నెలలు తిరిగిన. వెంకటరామరెడ్డి సార్కు ఒక లెటర్ ఇచ్చిన, ఈ లెటర్ నా దగ్గర ఉంది, ఇటు వాళ్ళు జిరాక్స్ తీసి ఇచ్చి మళ్ళీ నాకు రిటర్న్, మళ్ళీ ఆర్టీఓ సార్కి కలిసిన, మళ్ళీ గిరిదవారి ఆర్ఐ సార్ కలిసిన, వస్తుంది అని లాస్ట్ ఫైనల్లో ఏం చేసారు సార్ వాళ్ళు, దుర్గాంగుడికి ఈ నా పారానికి వచ్చి కొలిచిరు వాళ్ళు. కొలిచి మీకు దుర్గాంగుడి పైసలు ఈ పారం పైసలు ఒకేసారి వస్తాయి బిడ్డ అని చెప్పి రాసుకొని పోయారు. ఇప్పిస్తా అని చెప్పిండు, ఎవరు ఈ ఆర్టీఓ సార్ ఇప్పిస్తా అని చెప్పిండు. అదొకట సార్. ఇగో ఈ దీని దగ్గర 114 సర్వే నెంబర్ ఉంది నా భూమి. అందులో నాకు 9 గుంటలే భూమి నా పేరు మీద ఉంది, పొరంపోకది. అయితే భూమి ఆడ బాగా బోర్ వేస్తే ఫుల్ వాటర్ వచ్చింది. ఫుల్ వాటర్ రాగానే ఆడ పక్కమట ఉండే భూమి ఇంకా ఫారెస్ట్ భూమిలాగా మన పొరంపోక భూమి ఉండే, దానికి నేను ఇంకా నీళ్ళు ఎక్కువ ఉన్నాను, కొంత భూమి నేను ఇక్కడక్కడ దున్నుకున్నాను. నేను దానికి దున్నుకుంటే నాకు ఎకరం 10 గుంటల భూమి ఉండే ఆడ. అయితే అందులో నాకు 9 గుంటలు నా పేరు మీద ఉన్న 9 గుంటల మనమే వచ్చినాయి. నేను బతుకుతున్న ఎకరం 10 గుంటల భూమి ఉండే నా ముఖం మీద ఆడ, ఎకరం 114 సర్వే నెంబర్లో. దానికి గురించి అది ఎన్నో మాటల దరఖాస్తులు ఇచ్చినా కానీ దానికి ఎవ్వరు పట్టింపు చేయలే. ఇది చెప్పండి బాబు, మీరు చెప్పండి, అంటే మీది ఎంత పోయింది, అంటే అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? నా పేరు విఠల్, లంబడితాండ, పల్లెపాడు నాయక్. ఇక్కడ వెంకటరామరెడ్డి ఏం 12 లక్షల రూపాయలు కట్టిస్తా అని వెంకటరామరెడ్డి హరేష్ రావు కలిసి 6 లక్షలు మా కట్టించి 6 లక్షలు వాళ్ళు తెంగి తిన్నారు సార్. ఇక్కడ నాకు 3 ఎకరాల భూమి ఉండే, 3 కొడుకులు, 2 బిడ్డలు, అందరం ఇట్లనే మా ఇండ్లు, ఇది మా ఎన్ని 118 ఇండ్లు ఇడ మా గూడెం ఒక పాలెలే. మాకు ఇక్కడ భూములు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, బావులు ఉన్నాయి, అన్ని బోర్లు ఉన్నాయి. ఇక్కడనే మేము ఒక వర్షం పడితే 2 పంటలు పండేటి. భూములకి వెళ్ళి తీసుకుపోయి సగం తినేసి వెంకటరామరెడ్డి మోసం చేసిన కథ ఇది. వెంకటరామరెడ్డి మా హరేష్ రావు వీళ్ళిద్దరు కలిసి మాకు ఇడికి వెళ్ళి లేపేపు ఉపాయం చేశారు. ఈడ మేము లేవమని ఎంతో మొండితనంగా వేసుకొని కూర్చున్నా కానీ లాఠీ చార్జీలు పెట్టి పోలీసులతోటి బందోబస్తు చేసి తెలందాకా పొద్దుదాకా నిద్రపోకుండా కొట్టుకుంటా తిట్టుకుంటా ఇరిగే వెళ్ళగొట్టారు సార్. మాకు ఏం న్యాయం జరగలే. మా కొడుకులై 3 ఇండ్ల పైసలు బై నెంబర్ రాలే, గోదలతోటి ఎడ్లతోటి పైసలు రాలే. మాకు ఏం న్యాయం జరగలేదు సార్ ఇప్పటి వరకు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వానికంటే మాకు కొంచెం ఏమైనా న్యాయం చేయాలి. మీరు కూడా చూస్తున్నారు కదా సార్, మాకు ఎంత అన్యాయం ఉంది, ఎంత బాధలో ఉన్నాం, ఎక్కడ మాకు ఇక్కడ దిక్కు లేకుండా అక్కడ ప్రతి ఒక్క మనిషి పిట్టుకున్న దస్తురు. ఇక్కడ ఉంటే మాకు అడవి ఆరోగ్యం, ఇది ఆరోగ్యం, మాకు చేన్లు పొలాలు అని మంచిగా ఉండేవి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అంటే మీరు చెప్పండి, మీది ఎంత పోయింది భూమి, ఏంది పరిస్థితి? నాది 36 గుంటలు, 36 గుంటలు పోయింది. ప్రస్తుతానికి మేము అన్ని కోల్పోయినాం. ఇక్కడ వరకు మాకేంటంటే నాకు 160 గజాల పైసలే వచ్చినాయి, 86 గజాల పైసలు వచ్చినాయి ఇల్లు పైసలు. ఇంకా 160 గజాల పైసలు ప్యాకేజీ అది బై నెంబర్ అని ఆ ఇల్లు కట్టినాము, ఆ ఇల్లు పైసలు రాలే. 37 గుంటలు పైసలు వచ్చినాయి, 5,55,000 వచ్చినాయి, అవి తీసుకున్నాం. మళ్ళీ ప్యాకేజీ మా బిడ్డ ప్యాకేజీ రాలే, మా కొడుకు ప్యాకేజీ వచ్చింది, నాది వచ్చినాయి,
దీనికి మాకు మన మైసమ్మ గుడి మా తండ మొత్తం లోకంలోది. అందులో 2 గుంటలు తీసిరు. ఆ 2 గుంటల భూమి పైసలు ఎవరికి పోయినాయో నాకు తెలియదు. నా గుడ్డంలో ఉంది, నా అండ్లో కట్ అయినాయి పైసలు. మా మైసమ్మ గుడిది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినా అక్కడ పోయి మీరు తీయండి. 2 గుంటల భూమి తీసిరు. అక్కడ మా తండ మొత్తం విలేజ్ మొత్తం తీసిరు. మా తండ గురించి మొత్తం విలేజ్లో 2 గుంటల భూమి పైసలు తీసిరు. ఆ పైసలు ఎవరికి పోయినాయి, వచ్చినాయా రాలేదని కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మా బిడ్డ ప్యాకేజ్ రాలే. నాకు అంటే నాకు 160 గజాల మా ఇల్లు కట్టినా, ఆ ఇల్లుకి పైసలు రాలే. ప్యాకేజ్ కంటే ముందే కట్టా. నా బిడ్డ ప్యాకేజ్ ఒకటి రాలే, నాకు ఒకటి ఇది రాలే. అంటే ఇది పరిస్థితి. అంటే అందరినీ చూస్తే కూడా ఎవరిని కదిలించినా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. చెప్పండి, అంటే మీ పరిస్థితి ఏంది? మీది ఎంత భూమి పోయింది? మాది 4 ఎకరాల భూమి పోయింది సార్. మాకు అప్పుడు 6 లక్షలని లాన్ పట్టే 4 ఎకరాలు పోయింది. ఇంకా 4 ఎకరాలు పోతే మాకు బై నెంబర్ పైసలు రాలే, అడుగు పైసలు ఏం రాలే. అప్పుడు ఏం రాలే, 4 అనంతరం పైసలు ఏం రాలే. అయితే -1 ఇల్లు పైసలు వచ్చినాయి, అడుగు పైసలు మొత్తం రాలే మాకు. ఇంకా ఇల్లు పైసలు బై నెంబర్ పైసలు రాలే, అడుగు కింద అడుగు ప్లేస్ అవి రాలే మొత్తం. అడుగు కింద కాల్ ప్లేస్ పైసలు మళ్ళీ అప్పుడు అది ఒకటి రావాలి మాకు. మళ్ళీ ఇల్లు మళ్ళీ ఏమో మళ్ళీ ఇంకొకటి కాల్ ప్లేస్ ఉంటుంది కదా కింద, అది ఒకటి రావాలి మాకు. 3-4 రావాలి మాకు కాల్ ప్లేస్. మళ్ళీ అంటే తన ఇంటి దగ్గరకు సంబంధించి అందరూ కూడా ఉన్నారు. తన 2 ఇళ్ళకి సంబంధించి కూడా ఇప్పటివరకు తనకు నిర్వాసితకి సంబంధించి రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? సార్ ఇప్పుడు వెంకటరామరెడ్డికి ఇప్పటికీ 10 సార్లు లెటర్లు ఇచ్చిన సార్. లెటర్ ఉంది నా దగ్గర, కానీ ఇప్పటివరకు నాకు ఇంటి పైసలు రాలే. మా నాయన పేరు మీద ఇంటి పన్ను ఉన్నా కానీ బై నెంబర్ రాసి, నేను కట్టుకున్నా కానీ నాకు బై నెంబర్ రాసి, కానీ ₹1 ఇంటి పైసలు మాత్రం రాలే. ₹1 రాలే ఇప్పటివరకు. వెంకటరామరెడ్డి నాకు సైన్ చేసింది సార్. ఇప్పుడు నా మీద దగ్గర ఉండి డాక్యుమెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పటివరకు నాకు పైసలు రాలే. 2 ఇండ్ల పైసలు రావాలి నాకు. ₹1 రాలే. భూమి పైసలు అంటే మొత్తం వచ్చినాయి, కానీ ఇంటి పైసలు మాత్రం రాలే ఇప్పటివరకు. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి ఒక గిరిజన తండాకు సంబంధించిన వారికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇంటి యజమాని ఉన్నారు. చెప్పండి అమ్మా, నీది కూడా భూమి కోల్పోయినాం, ఇల్లుకు సంబంధించి ఇల్లు పోయింది అంటే ఏం చెప్తావు ప్రభుత్వానికి? నా కొడుకు రాజు ఆయన ఆధార్ కార్డు చూస్తే ₹1 బిట్టు రాలేదు సార్. నేను 10 ఎకరాల జాగా ఇచ్చిన, 4 బంగ్లాలు నాకు. 4 బంగ్లాలో ఒకటే బంగ్లా పైసలు వచ్చినాయి సార్. ఈ స్కూల్ పక్కకు ఇసులో నూకిపించిరు, అటు ఎమ్లగడ్ దిగు అటు నూకిపించిరు. ఇగో ఈ బంగ్లాది ₹1 రాలే. ఈ స్కూల్ పక్క బంగ్లాకు ₹1 రాలే సార్. పైసలు ఇంతో భూమిది ఇంతో అంత వచ్చింది సార్. అది నా మోగోడు టక్కరై చచ్చిపోయాడు. వయసు కొడుకు ఇక్కడ పాము కలిసి చచ్చి ఒకటే కొడుకున్నాడు. ఒక కొడుకు కూడా ₹1 రాలేదు. 4 బిడ్డలానికి లబలబా కొడుకుంటా కోలాపారంలో జీతం ఉన్నాడు సార్. ఇవన్నీ నేను ఏడ్చుడు ఇదే బాధకు సార్. రూపాయి రాలేదు. ఇట్లాగెళ్ళి వెళ్ళి మొత్తం సెమన్ ఎత్తుకుపోయారు సార్ దొంగలు. గడాపర ఎత్తుకుపోయారు, పార ఎత్తుకుపోయారు, గుడ్డలు ఎత్తుకుపోయారు, సలాబ్ అంతా తెంపుకుపోయారు సార్. వీడికి వెళ్ళి ఆడదాకా ఉండే ఇల్లు ఇది. ఈ స్కూల్ దగ్గర ఒక ఇల్లు, ఇక ఇల్లు ఒకటి. మీరు చెప్పండి అమ్మా, అంటే మీది ఎంత పోయింది, ఏంది పరిస్థితి అమ్మా? మీదేమేమి పోయింది? మాది మా కొడుకు ప్యాకేజ్ రాలేదు సార్. మాది ఖాళీ స్థలం 330 గుంటలు ఉంది సార్. ఇక్కడ ఇంటి స్థలం రాలే. మా ఇల్లు పైసలు కూడా తక్కువనే వచ్చినాయి సార్. ఇంటి పైసలు అందరితో మా కొలిసినంత రాలే. ఖాళీ ప్లేస్కు వేరిస్తామన్నారు, మళ్ళీ బెడ్ వేసిన దానికి వేరిస్తామన్నారు, దేని దానికి అని అన్నారు. ఇల్లు పైసలు ఇచ్చారు, ఖాళీ స్థలంకి ఇవ్వలే. మళ్ళా ఖాళీ ప్లేస్ ఉంటుంది చూడు, దానికి గుడి ఇవ్వలే. అది ఇంటి ముంగటనే మా కొట్టం తోటి ఉండే మొత్తం. అది గవర్నమెంట్ ల్యాండ్ తిరిగింది, కానీ ఇచ్చేటోళ్ళు ఇవ్వలే. మీరు చెప్పండి, మీదేమైపోయిందమ్మా? నాకు బయట ఇల్లు పైసలు రాలేదు సారు. నా బయట ఇల్లు పైసలు రాలేదు. నాకు పిల్లాడు రాలేదు, నా బిడ్డ పిల్లాడు రాలేదు సార్. నాకు ఇవి రాలేదు. నాకు ఏం కోరుకుంటాం ప్రభుత్వాన్ని? నాకు 2 బిడ్డలు, కొడుకు బిడ్డ పిల్లాడు రాలే, నా పిల్లాడు రాలే, నా బయట ఇల్లు పైసలు రాలేదు, ₹1 కూడా రాలేదు. అమ్మా మీదేమేమి పోయింది? నాకు 2 కొడుకులు. మా కొడుకులకు ప్యాకేజ్ వచ్చింది, కానీ ఇల్లు పైసలు రాలే. మళ్ళా ఇల్లు రాపియలే. ఇల్లు రాపియకపోతే అట్లనే విడిచిపెట్టిపోయినాము. ఈడనే ఉన్నాము, ఊరంతా వెళ్ళిపోయారు. మేమే ఉన్నాము, మా ముసలోడు, నేను, మా 2 కొడుకులు ఈడనే ఉన్నాము. కొట్టం పైసలు రాలే.
రెక్కుల కొట్టం ఉండే చాలా పెద్దగా అది రాలే. బై నంబర్ వేసిర్రు మా కొడుకు చిన్న కొడుకుకు, ఒక్క రూపాయి రాలే. 3 కొడుకులు 2 ఆల్మొగలు 5 ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. చెట్లు అన్నీ ఇడిచిపెట్టిపోయినాం, దర్వాజా తీసుకుపోలేదు సారు. ఇంత బాధతోటి వెళ్ళిపోయినాం. ఊరంతా వెళ్ళిపోయి మేమే ఉండిపోయినాము. ఇండ వండుకొని తిన్నాం మేము. చిన్న చిన్న పూరలకు ఎత్తుకొని వండుకొని తిన్నాము. ఒక్క పైసలు కూడా. ఇప్పుడు ఏ కొడుకు పెడుతురువో ఏ కోడలు పెడుతుంది, ఎవరు పెడతలేరు. రెక్కలు విడిచిపెట్టిపోయినాము. ఇంకా ఏం చేత అవుతుంది? ఆ డస్ట్ ఇంట్లో అంత పలిగిపోయిన ఇండ్లలో ఒక కైకిలు కూడా పిలేరు మాకు. మాకు ఏం లేదు. ప్యాకేజీ వచ్చింది కానీ ఎక్కడ పోయినాయో ఏమో. మాకు తినేదందుకు ఇప్పుడు లేకుండా అయినాం. కొడుకులు మేమేం బతకాలన్నా, మా పిల్లలు బతకాలన్నా, మేము ఏం చేయాలని వాళ్ళు బాధ పెడుతుర్రు. అమ్మ మీరు చెప్పండి. ఇల్లు మాదే సార్, ఇది ఈ చెట్టు ఉన్నది ఇల్లు. మెయిన్ ఇల్లుకే బై నంబర్ పెట్టిపోయారు. మా ఆయన చచ్చిపోయి 14 సంవత్సరాలు అయింది. మా కొడుకు ఒకడే. మాకు జాగలు ఏం లేకుండే, జాగల పైసలు ఏం రాలే, ఇల్లు పైసలు కూడా ఇవ్వలే మాకు. ఇడికెళ్ళి అందరు పోయిన తర్వాత అందరు ఇల్లు తీసుకొని పోతే మేము బై నంబర్ మాకు ఖాళీ ప్లేస్ రాపిచ్చినామని ఇండిని వండుకొని తింటే తరిమీరు మాకు. మీరు పైసలు చూసి మీరు ఇల్లు తీసుకోలేరు, మీ అంతలో మీరే చావరని మాకు ఇడిచిపెట్టి వద్దులేకపోతే కూడా మేము ఎన్నే తిన్నాం, ఎన్నే ఉన్నాం. ఇప్పుడు ఆడిపోతే రెక్కలు ఆడితేనే ఒక్క మాది. అది కూడా 200 కైకిలి. పొద్దంతా చేస్తే 200 కైకిలకు మాకు కిలో నూనె ప్యాకెట్ కూడా వస్తలేదు. పిల్లలు ఎట్లా బతుకుతారు, మేము ఎట్లా బతకాలి? ఈ 14 ఊర్లో పోయి పని చేసుకొని మేము ఇంటికి వచ్చి మేము మంచిగా ప్రసాదంగా తిన్నాం. మా మంచి బంగారు చుంటి భూములకు ఇడిచిపెట్టి, ఊర్లకు ఇడిచిపెట్టి కాని రాజ్యంలో పడగొట్టరు. ఏం న్యాయం చేసిరు? ఏం చేయాలి? మేము ఆడికి పోయి మా పిల్లలు ఎట్లా బతుకుతారు, మేము ఎట్లా బతుక? రోజుకింత టెన్షన్తో మాకు దగ్గర అయినాం మేము. తినబుద్ధి కాదు, పొద్దంతా పోవాలి, 200 కైకిలు తీసుకోవాలి, కిలో నూనె ప్యాకెట్ కూడా వస్తలేదు. కూరగాయలు ఏం పెట్టాలి? మేము బట్టలకి ఎట్లా? మాకు అప్పులు ఎట్లా కట్టుకోవాలి? మేము ఎట్లా బతకాలి? మీరు చెప్పండి. అంటే మీదెంత భూమి పోయిందమ్మా? సార్ మాది డాబా ఇల్లు. ఇంత పెద్ద ఇల్లుకు బై నంబర్ ఉన్నదని ఒకటే మెయిన్ నంబర్ది ఇచ్చిర్రు, బై నంబర్ది ఇయ్యలేదు సార్. ఇగో మా కొడుకు, ఆయనకు పిల్లలు ఉన్నారు, పెండ్లాం ఉన్నది, అందరు ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతకాలి? బై నంబర్ పైసలు రావాలి కదా. మేము ఎంత కష్టపడి రెక్కలు పడగొట్టుకొని కట్టుకున్నాం. అది ఆ బై నంబర్ పైసలు రాలే సార్. ఇంత ఖాళీ ప్లేస్ జాగా అది కూడా రాలే. ఇంత హౌజు కట్టిపించినాం, చెట్లు ఉన్నాయి ఇంటి ముంగట, అన్నీ రాసుకోపోయినాయి, ఎవ్వి రాలే సార్. పిలాటు అది తిరగంగా వచ్చింది వానికి పిలాటు. నాకు ఇల్లు కూడా సేమ పోయి నుంచి ఏడ్చినాక ఇప్పుడు వచ్చింది సార్ ఇల్లు. నువ్వు చెప్పమ్మా, మీకేం జరిగిందమ్మా? నాది 10 ఎకరాల భూమి సార్. 10 ఎకరాల భూమి పోయింది. నాకు ఒక్కటే ఇల్లుది పైసలు వచ్చింది, బై నంబర్ రాపించారు. బై నంబర్ పైసలు ఒక్కటి రాలే. నాకు కూడా కొడుకులు 4 బిడ్డలు. మాకు కూడా బతుకు ఇట్లా ఉంది. మా పరిస్థితి కూడా ఇట్లనే. ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? చచ్చిపోతున్నారు అందరూ. అట్లా కోరుకుంటున్నావు ప్రభుత్వాన్ని ఇప్పుడు? నాకు ఇల్లు ప్యాకేజీ రావాలి, నాకు బై నంబర్ రాపిస్తే పైసలు రావాలి. నా మన్మోర్ పెద్దగా నా మన్మోన్కి కూడా ఒక పైసా రాలే, మన్మోన్కి రావాలి. అన్నీ రావాలి. మాకు ఒక పైసా రాలే, మెయిన్ నంబర్ రాలే, బై నంబర్ రాలే. 10 ఎకరాల భూమి, 4 ఇండ్ల ఇల్లు ఉంది. ఆడికెళ్ళి అందాక అంతా చూపెడతా, ఒక్క పైసా రాలే సార్ మాకు. అంటే చెప్పండి, అంటే నీదెంత పోయింది? మాది ఇల్లు ఉండే సార్ పెద్దది. మెయిన్ నంబర్ వచ్చింది, బై 1 నంబర్ రాలే. ఓపెన్ ప్లాట్ పైసలు రాలే, చెట్ల పైసలు రాలే, బై 1 పైసలు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇది పరిస్థితి ఇక్కడ చూస్తుంటే. అంటే గోర్లడోటి ఉండే నాది, గోర్లడోటి పెద్దగా ఉండే చెట్టు. గోర్లడోటిది కూడా పైసలు ఒక బుడ్డ పైసలు రాలేదు. గోర్లడోటిది మర్చిపోయినా. గోర్లడోటి ఉండే పెద్దగా రేకులేసి కట్టినాం, అవి కూడా ఒక బుడ్డ పైసలు కూడా రాలేదు సారు. గోర్లడోటి రాలే, అది బై నంబర్ రాపించిన అవి రాలే. ఒకటే ఇల్లుది వచ్చింది, 2 ఇండ్లకి రాలే. మీరు చెప్పండి అమ్మా. మా బిడ్డలకు ప్యాకేజీ రాలే సారు. మా ఇల్లు ఒకటే ఇల్లుకి వచ్చింది, మీ ప్యాకేజీ రాలే, ఎవరికి రాలే. మా ఇల్లు పైసలే రాలే. ఇల్లు ఇంటికి ఇల్లు కొట్టినా ఇల్లు రాలే. మా ఇల్లు వాడ ఉన్నాయో మా ఈ ప్యాకేజీ ఎవరికి రాలే. మా ఇంట్లో ఒకటి ప్యాకేజీ పైసలు వచ్చింది, మాకు ఒక ఇల్లు పైసలు వచ్చింది.
7 లక్షలు వచ్చింది అది కూడా. మా 4 బిడ్డలు, 2 బిడ్డలు 2 కొడుకులు, ఎవ్వరికి ఒక్క గుంట జాగ రాలే, మాకు ప్యాకేజీ రాలే, పిల్లలు కూడా రాలే, ఏం రాలే. అందరికీ అడుగు, ఇంకా మా వాళ్ళకి అందరికీ అడుగు, పెద్ద మనుషులకి అందరికీ అడుగు, సర్పంచ్కి అడుగు, అందరికీ అడుగు. మాకు ఒక్కడ రాలే, ఒక బిడ్డ చచ్చిపోయింది, ప్యాకేజీ రాలే, ఏం రాలే, ఒక బిడ్డ చచ్చిపోయింది, ఇన్ని కాళ్ళ పెట్టిపోయినాం. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నది, 2 కొడుకులు ఉన్నారు, పొట్ట చేత పెట్టుకొని ఉన్నాం. మా జాగా లేదు, ఏం లేదు సార్. ఈడ పోయిన జాగా మళ్ళీ పైసలు తీసుకోలే. ఒక బిడ్డ చచ్చిపోయి, ఒక బిడ్డ అప్పు తెచ్చి ప్యాకేజీ వచ్చినాయి, వాళ్ళ పిల్లాట్లు వచ్చినాయని వాళ్ళ బిడ్డ ఇండే మందు తాగి చచ్చిపోయింది. ఆమె వాళ్ళకన్నా చిన్నలోకి వచ్చినాయి, నాకెట్లా రాలేదని ఇండే మందు తాగి చచ్చిపోయింది వాళ్ళ బిడ్డ. 2 బిడ్డలు 2 కొడుకులు ఆమెకు. గిట్ల న్యాయం పరిస్థితి ఎవరిని చూసినా కూడా కంటతడి పెట్టుకునే పరిస్థితి ఉంది. పల్లెపాడు తండాకు చెందిన ఈ యొక్క భూ నిర్వాసితులు ఎన్నో భూములు కోల్పోయి వాళ్ళ ఇండ్లను కోల్పోయి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇచ్చినటువంటి ప్యాకేజీలు కూడా కరెక్ట్ లేవు, మాకు సరైన న్యాయం జరగలేని చెప్పి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీదే ఏం నష్టపోయినారు, మీకేం కావాలి? నా పేరు రవీందర్ సార్. అయితే నాకు మా బాప ఇల్లు అక్కడ కొబ్బరి చెట్టు దగ్గర, నేను ఇల్లు కట్టుకున్న ఇక్కడ 10 సంవత్సరాలు అయ్యాయి సార్ నేను కట్టుకొని. అయితే నాకు లాన్ పట్ట ఉండే సార్, నా పేరు మీద కాలేదు, రిజిస్ట్రేషన్ కాలేదు, కానీ కాస్తులో ఉన్నా 2 ఎకరాల నార ఉంది. అది దానికి పైసలు రాలేదు, మొత్తం రాలేదు, ఇల్లు పైసలు రాలేదు, ఆ భూమి పైసలు రాలేదు. ఈ 2 విషయాలు సార్. నా ఏది లేదు, ప్రాబ్లం ఏది, ప్యాకేజ్ వచ్చింది కానీ ఇల్లు పైసలు రాలేదు, నాకు 2 ఎకరాల నార భూమి పైసలు రాలేదు. ఇదే ప్రాబ్లం సార్ నాది. ఒకటి మళ్ళీ ఆ దొడ్డి, నాకు మేకలు ఉన్నాయి సార్, మేకలు ఉంటే ఆ మేకల దొడ్డి అవి కొలుచుకురు, ఇవి కూడా ఇస్తామని చెప్పారు, ఇక్కడనే ఉండే సార్ ముందటనే, అది కూడా రాలేదు సార్. అమ్మా మీరు చెప్పండి, అంటే మీకేం నష్టం జరిగింది? సార్ నా పేరు అనిత సార్. నా భర్త చనిపోయింది సార్, ఇల్లు పైసలు రాలేదు, నాకు ఇల్లు పైసలు లేవు, ఖాళీ ప్లేస్ పైసలు లేవు, నాకు ఒకటే ప్యాకేజ్ వచ్చింది సార్. నాకు 3 బిడ్డలు సార్, బోర్ పైసలు రాలేదు సార్. నాకు ఇల్లు పైసలు, మొత్తానికి ఇల్లు పైసలు రాలేదు, ఒకటే ప్యాకేజ్ వచ్చింది సార్, మొత్తానికి రాలేదు సార్. నాకు ఆ ఇల్లు పైసలు బాధ, నాకు ఖాళీ ప్లేసే బాధ. నాకు ఇల్లు పైసల గురించే నా భర్త చనిపోయింది సార్. ఇక నేను అబద్ధం ఆడితే అందరికీ అరుచుకో సార్. నేను నా భర్త చనిపోయాడు, నన్ను ఇక 3 పొరగాళ్ళు ఉన్నారు, సాదుతున్నారు. ఇక నాకు కాయ కష్టం చేసుకొని ఒక భూమి లేదు, జాగ లేదు, నా భూమి కొంచెం ఉండే, నాకు దాని మీద కాస్త మీద ఉండే దానికి వచ్చింది. మా భర్త చనిపోయి ఇక నన్ను యాగం చేసిపోయాడు. నా ఇల్లు పైసలు మాత్రం కావాలని అది చేస్తున్నా సార్. అది అదే నాకు ఆడపిల్లలు ఉన్నారు సార్, 3. నా భర్త లేడు సార్. ఈ వయసులో ఎట్లా ఆ ఊర్లో 200 కైకిలు చేస్తే ఒక నూనె ప్యాకెట్ వస్తలేదు సార్. ఆ ఊర్లో ఏం కష్టం చేసుకొని బతుకున్నాం సార్. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు సార్, అందరికీ మీకు కావాల్సింది ఉండొచ్చు సార్. మేము చేసింది మాకు ఒక్క ఇల్లు పైసలు రాలేదు. నాకు ఖాళీ ప్లేస్ మస్తుగా ఉంది సార్, నీకు చూసి పెడతాండి అన్నీ అన్నీ అది రాలే. దానివల్ల నా మొగుడు చచ్చిపోయింది సార్. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీదేం పోయింది, మీకేం సమస్య? జాగా పైసలు రావాలి సార్, ఒక 1/2 ఎకరం జాగా పైసలు రావాలి, 2 ఇండ్ల పైసలు రావాలి, ₹1 ఇవ్వలే. ప్యాకేజ్ అయితే ఇచ్చిండు, తీసుకుపోయి మళ్ళీ అక్కడ వేసిండు. అక్కడ వేసే వరకు మీకు డబుల్ బెడ్రూమ్లో వేస్తామమ్మా, అప్పుడు బొంగనే చెక్కు ఇస్తామని చెప్పిర్రు. చూసినాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసినాం. ఇడికి వెళ్ళేసే వరకు మాకు 4 సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు దాకా మాకు ఇల్లు పైసలు రాలేవు, ఇల్లు పైసలు రాలే, 1/2 ఎకరం పైసలు కూడా రాలే. అంటే ఏం ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని? నాకు నా ఇల్లు పైసలు నాకు కావాలి, నా 1/2 ఎకరం పైసలు నాకు కావాలి. అది ఇచ్చేసి మాకు ఎట్లా ఈడికెళ్ళి ఎట్లా లావట్టిండో అక్కడ కూడా మాకు కూడా ఈ సైన్లు కూడా మేము చేపించినాం. 10 సార్లు పోయినా ఇస్తాడమ్మా, చెక్కులు ఇస్తాడమ్మా అని చెప్పిండు. ఈ ద్వారా ₹1 కూడా ఇవ్వలే. సరే మీరమ్మా మీరు చెప్పండి, మీరెంత పోయింది? సార్ నా పేరు అమీనా సార్. మా ఇల్లు 180 గజాలు ఉంది సార్. ₹1 కూడా రాలేదు. షాప్ పెట్టిన షాప్ పైసలు రాలేదు. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. గుట్టలో ఉండేటోళ్ళం మేము, ఎట్లనో బతకటోళ్ళం. ఇక్కడ ఆడ ఏం పని చేసి బతకలేము. ₹1 మా తమ్ముని ఇల్లు, మా ఇల్లు 3 ఇండ్ల పైసలు ₹1 రాలేదు. బై నంబర్ల పైసలు బై నంబర్ వేసిరు, మెయిన్ నెంబర్కే బై నంబర్ వేసిరు. వస్తాయి అని చెప్పారు, ₹1 రాలేదు. ఇది వాడదాకా ఎప్పుడు పోయినా అడిగి ఓంగానే ఇస్తాం సార్ అని చెప్పారు. ₹1 రాలేదు. మా తమ్ముడు పెద్ద తమ్ముంది రాలే, నడుపుని రాలే, 3 ఇండ్ల పైసలు రాలేదు. ఆడ పోయి ఏం పని చేస్తాం బతాం సార్. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఉందో లేమో తీసుకున్నారు, లేని వాళ్ళకు మాకు మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. మాట్లాడేటోళ్ళు ఎవరు హుషారు ఉన్న వాళ్ళు తీసుకున్నారు, మాకు మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. మాకు ₹1 రాలేదు. మీరు చెప్పండి, అంటే మీరేం నష్టపోయారు? సార్ నాది 18+ ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇయలేదు సార్. ఇంకా ఇంతవరకు ఆపేసారు. ఇప్పుడు ఫ్లాట్ కాగితం, ఈ చెక్కు జిరాక్స్, ఓకే సార్. ఇది ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. ఆర్డీఓ సార్కి దగ్గర పోతే
ఒక 4 మంది నీ పేరు మీద ఆపేసిరా అని డైరెక్ట్గా చెప్తుండు సార్. నీకు ఓకే ఉంది కాదు వాళ్ళు 4 మంది చెప్తే నేను ఇచ్చేస్తా అని సార్ డైరెక్ట్ ఆ మాట అంటారు. అది ఒకటి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పండి మీకేం సమస్య? మాది బై నెంబర్ పైసలు రావాలి సార్. ఎకరం 2 ఎకరాల 30 గుంటల పైసలు రావాలి సార్. లవన్ పట్ట గోదలు పోయినాయి సార్. ఇటే ఇక అప్పుడు ఆగమాగం లేపేసిరు ఇండ్లు అంత కూల కొట్టే వరకలా గోదలు ఇడిచిపెట్టిపోతే ఇటే పోయినాయి సార్ గోదలు. ఇక అన్నీ రావాలి సార్. బోర్ పైసలు రాలే, అక్కడ బావి ఉంది బావి పైసలు రాలే, ఇక్కడ ఇల్లు రాలే సార్. అవన్నీ రావాలి సార్. మాకు ఎంతో ఆవేదనతో అందరూ కూడా ఏడవడం జరుగుతుంది. వారికి న్యాయం జరగాలి. లేదు మాకు భూ నిర్వాసులకు సంబంధించి ఒక మా భూములు మాకు మళ్ళీ ఇచ్చి తిరిగి ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము గజ్వేల్ ఆర్ఎన్ఎల్ కాలనీకి సంబంధించి వెళ్ళినట్టయితే అక్కడ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా ఇండ్లను చూసుకొని ఉన్నా కూడా ఆ ఇండ్లు కూడా సరిగా లేవు, మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కూలీనాలి చేసుకుందాం అనుకున్నా కూడా ఒక పనికి 10 మంది అవసరం ఉంటే 20 మంది వెళ్ళడం వల్ల మాకు కూలీ డబ్బులు కూడా పడడం లేదు. ఇప్పటికైనా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా మల్లన్న సాగర్ బాధితుల యొక్క పక్షాన ఉండి మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకుంటా కూడా చెప్పడం జరుగుతుంది. మనం విజువల్లో చూడొచ్చు. అందరినీ ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా ఇటువంటి సంఘటన మనకు విచారకరంగా ఉంది. ఎందుకంటే ఆర్టీవీ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈ యొక్క వీళ్ళ యొక్క బాధలను తెలవడానికి మనం ఇప్పుడు ఈ యొక్క మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిస్థితులను బట్టి ఇక్కడికి ఒక పల్లెపాడు తండాకు వచ్చాము. తండాలో ఎవరిని కదిలించినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాకు ఇచ్చినటువంటి ప్యాకేజీలకు సంబంధించి పట్టా భూములకు ఇటు పరంపో భూములకు సంబంధించి మాకు ఇస్తామని చెప్పి మాటిచ్చి కూడా గత ప్రభుత్వం మాకు మోసం చేసింది. మాకు ఇప్పటికైనా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క బాధలను పట్టించుకోవాలి. గతంలో కూడా ఈ పరిస్థితులను బట్టి మల్లన్న సార్కు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో మాకు అన్ని రకాల ప్యాకేజీలు వచ్చే విధంగా చూసి మా యొక్క ఈ పిల్లలు కూడా పెరుగుతున్నారు. వాళ్ళకి ఇక్కడ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ సంబంధించిన ఎటువంటి సౌకర్యాలు కల్పించి మాకు ముందుకు తీసుకెళ్ళినట్టయితే మా జీవితాలు బాగుపడతాయి తప్ప లేని పక్షంలో ఇప్పటి వరకు సుమారు 150 మంది వరకు పైచీలకు కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు సంబంధించి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ లోపు వాళ్ళు ఈ యొక్క ఆవేదనను పడుతూ చాలామంది పెరాలసిస్తో అటాక్ అయ్యి చాలామంది పిల్లల్ని కోల్పోయి భర్తలను కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ యొక్క మల్లన్న సాగర్ ముంపు బాధితులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి, ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.